Hello aspirants, welcome to Shrestha Online Academy. As part of 30 June current affairs, మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ టాపిక్ ఈజ్ రాజ్యసభ 8 న్యూ మెంబర్స్ స్వాన్ ఇన్. సో జూన్ 30, 2026 రాజ్యసభలో 8 మంది కొత్త మెంబర్స్ ఓత్ తీసుకున్నారు. సో వీరిలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే, బీజేపీ లీడర్ తరుణ్ ఛగ్ లాంటి లీడర్స్ ఉన్నారు అనమాట. సో ఈ ఓత్ ఎవరు అడ్మినిస్టర్ చేశారు అంటే Vice President SP Radhakrishnan. So who is also the chairman of Rajya Sabha. అసలు రాజ్యసభ గురించి బేసిక్ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. నాట్ ఎవరు చేశారు ఇదంతా కాకపోయినా, మెంబర్స్ పేర్లు కాకపోయినా, రాజ్యసభ ప్రాసెస్ ఓత్ ఎవరు చేస్తారు, రాజ్యసభకు సంబంధించిన ఆర్టికల్స్ అండ్ స్టాటిక్ పార్టీస్ ఇంపార్టెంట్. సో రాజ్యసభ అంటే అప్పర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో 3 parts ఉంటాయి: ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. సో లోక్సభ ఇస్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్, రాజ్యసభ ఇస్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఇది ఫెడరల్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ బాడీ అన్నమాట. ఎందుకంటే ఇండియాలో స్టేట్స్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రాజ్యసభ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే లోక్సభ పీపుల్ వాయిస్ అయితే రాజ్యసభ స్టేట్స్ వాయిస్ అన్నమాట. సో వై రాజ్యసభ ఈస్ కాల్డ్ పర్మనెంట్ హౌస్. మరి ఇది ఎందుకు పర్మనెంట్ హౌస్? సో రాజ్యసభని పర్మనెంట్ హౌస్ అంటారు ఎందుకంటే ఎప్పుడు కూడా డిజాల్వ్ కాదనమాట. లోక్సభ అనేది డిజాల్వ్ అవుతుంది, ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి, కానీ రాజ్యసభ అనేది ఒక కంటిన్యూస్ బాడీ. రాజ్యసభ మెంబర్స్ టర్మ్ అనేది 6 years ఉంటుంది, కానీ ఎవ్రీ 2 years 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారనమాట. సో అందుకని కంటిన్యూటీ అనేది మెయింటైన్ అవుతుంది. మెయిన్ గా ఇక్కడ ఆర్టికల్ 80 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్టికల్ కనెక్షన్స్ చూసుకుంటే ఆర్టికల్ 80 టాక్స్ అబౌట్ ద కాంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ. అంటే రాజ్యసభ మాక్సిమం స్ట్రెంత్ అనేది 250 ఉంటుంది. సో అందులో 238 మెంబర్స్ స్టేట్స్ అండ్ యూటీస్ నుంచి ఎలెక్ట్ అవుతారు. 12 మెంబర్స్ ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఈ 12 నామినేటెడ్ మెంబర్స్ ఎవరు అంటే లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీసెస్ లాంటి ఫీల్డ్స్ లో స్పెషల్ నాలెడ్జ్ ఉన్నవారు అనమాట. సో ఇక్కడ నామినేటెడ్ మెంబర్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఓట్ చేయరు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. కానీ వైస్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్ లో ఓట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది మనం ఒకసారి చూసుకుంటే రాజ్యసభ మెంబర్స్ ను డైరెక్ట్ గా పీపుల్ ఎలక్ట్ చేయరు అనమాట. సో పీపుల్ ఎమ్మెల్యేస్ ని ఎలక్ట్ చేస్తారు. సో ఆ ఎమ్మెల్యేస్ రాజ్యసభ మెంబర్స్ ను ఎలక్ట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ ఎలక్షన్ మెంబర్స్ అనేది, ఎలక్షన్ మెథడ్ అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఈ మెథడ్ లో ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక స్టేట్ లో పార్టీస్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో దానికి ప్రపోర్షనల్ గా రాజ్యసభ సీట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఒక అసెంబ్లీలో ఒక పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యేస్ ఉంటే ఆ పార్టీకి రాజ్యసభ సీట్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ రాజ్యసభ మెంబర్స్ కి క్వాలిఫికేషన్స్ ఆర్టికల్ 84 లో మెన్షన్ చేశారు. సో రాజ్యసభ మెంబర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి? ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మినిమం ఏజ్ 30 years అయి ఉండాలి. పార్లమెంట్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలన్నమాట. సో లోక్సభకి మినిమం ఏజ్ 25 years, రాజ్యసభకి ఏమో 30 years అనమాట. సో ఈ ఏజ్ డిఫరెన్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 89 దట్ ఈస్ వైస్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 89 దట్ ఈస్ వైస్ ప్రెసిడెంట్ రోల్. సో ఇక్కడ మనకి ఆర్టికల్ 89 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఎక్స్ అఫీషియో అంటే ఏంటి? వైస్ ప్రెసిడెంట్ అనే ఆఫీస్ వల్ల ఆటోమేటికల్లీ రాజ్యసభ చైర్మన్ అవుతాడు అనమాట. చైర్మన్ కు నార్మల్ ఓటింగ్ రైట్ అనేది ఉండదు, కానీ ఒకవేళ టై వస్తే కాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ డెప్యూటీ చైర్మన్ ను రాజ్యసభ మెంబర్స్ తమలో తాము ఎలక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ రాజ్యసభ స్పెషల్ పవర్స్ అనేది మనం చూసుకుంటే రాజ్యసభ కొన్ని స్పెషల్ పవర్స్ అనేవి రాజ్యసభకు ఉన్నాయి. సో ఇవేంటంటే ఫస్ట్ ఆర్టికల్ 249 అంటే నార్మల్లీ స్టేట్ లిస్ట్ లో సబ్జెక్ట్స్ ను దాని మీద స్టేట్ లెజిస్లేచర్ లా చేస్తుంది, కానీ రాజ్యసభ నేషనల్ ఇంట్రెస్ట్ లో 2/3 మెజారిటీతో రిజల్యూషన్ పాస్ చేస్తే పార్లమెంట్ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్ మీద లా చేయగలదు అనమాట. సో ఇది ఫెడరలిజం లో ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 312. సో రాజ్యసభ స్పెషల్ మెజారిటీతో రిజల్యూషన్ పాస్ చేస్తే
పార్లమెంట్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ ని క్రియేట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ సెంటర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మధ్యలో లింక్ గా పనిచేస్తాయి అన్నమాట. అందుకే రాజ్యసభను ప్రొటెక్టర్ ఆఫ్ ఫెడరలిజం అని అంటారు. సో నెక్స్ట్ రాజ్యసభ ఇంకా లోక్సభ కంపారిజన్ అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ చూసాం, ఒకసారి కంపారిజన్ చూసుకుందాం. లోక్సభ అనేది పీపుల్స్ రిప్రజెంటేషన్, అంటే ప్రజల ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన సభ. రాజ్యసభ అనేది రాష్ట్రాల ప్రతినిధుల సభ అన్నమాట. సో లోక్సభ డిజాల్వ్ అవుతుంది, రాజ్యసభ డిజాల్వ్ అవ్వదు. మనీ బిల్ విషయంలో లోక్సభకి ఎక్కువ పవర్ ఉంటుంది, రాజ్యసభ మనీ బిల్ ను రిజెక్ట్ చేయలేదు అనమాట. సో ఓన్లీ రికమెండేషన్స్ మాత్రమే ఇవ్వగలదు. సో ఇది కూడా 14 days లో ఇవ్వాలి రికమెండేషన్స్. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్ ఆర్టికల్ 108 ప్రకారం ఆర్డినరీ బిల్స్ కి మాత్రమే ఉంటుంది, మనీ బిల్స్ కి జాయింట్ సిట్టింగ్ అనేది లేదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కూడా జాయింట్ సిట్టింగ్ అనేది లేదనమాట. సో ఈ పాయింట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ యాంగిల్ చూసుకుంటే, మెయిన్ గా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అంటే రూలింగ్ గవర్నమెంట్ కి ఆల్టర్నేటివ్ వాయిస్ అన్నమాట. సో డెమోక్రసీలో అకౌంటబిలిటీ కోసం లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రోల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గవర్నమెంట్ పాలసీస్ పై క్వశ్చన్స్ రేస్ చేస్తారు, డిబేట్స్ లో ఆపోజిషన్ స్టాండ్ ప్రెజెంట్ చేస్తారు, అలాగే కమిటీస్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అనమాట. సో మల్లికార్జున్ ఖార్గే రాజ్యసభలో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా కంటిన్యూ అవుతారని చెప్పి మనకి అక్కడ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. మరి వై దిస్ రాజ్యసభ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ డెమోక్రసీ అంటే, కొంతమంది రాజ్యసభ అవసరమా అని కూడా అడుగుతారు. కానీ రాజ్యసభ ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది. ఫస్ట్ ఇది హేస్టీ లెజిస్లేషన్ ను చెక్ చేస్తుంది. లోక్సభ మెజారిటీ ఉన్న గవర్నమెంట్ బిల్ పాస్ చేసిన రాజ్యసభ దాన్ని డీపర్ డిస్కషన్స్ కి తీసుకెళ్తుంది అనమాట. సెకండ్ వన్ ఏంటంటే స్టేట్ వాయిసెస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో థర్డ్ వన్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నామినేటెడ్ మెంబర్స్ ద్వారా నాలెడ్జ్ బేస్డ్ డిబేట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అలాగే ఫెడరల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఆర్టికల్ 80, 84, 89, 108, 249 అండ్ 312 అండ్ మనీ బిల్ కి సంబంధించిన పాయింట్స్. అలాగే రాజ్యసభ నామినేటింగ్ ఓట్స్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, అలాగే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రోల్, ఇవన్నీ కూడా మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీనికి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్రై టు ఆన్సర్ దిస్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అండ్ ట్రై టు ఆన్సర్ దిస్ మెయిన్స్ క్వశ్చన్ ఆల్సో. సెకండ్ ఆర్టికల్ ఈస్ రైజ్ ఇన్ ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ పాయింట్స్ టు సిస్టమాటిక్ కొలాప్సెస్. సో ఇక్కడ కొన్ని ఫ్యూ ఇయర్స్ గా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ అనేది దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి అన్నమాట. సో చాలా స్టేట్స్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ లో కూడా తక్కువ పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తున్నాయి. సో ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే ఒక్క రెస్టారెంట్ లో కాదు, మొత్తం ఫుడ్ సేఫ్టీ సిస్టమ్ లో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది అనమాట. సో అందుకే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ పెంచాలని, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ సంఖ్య పెంచాలని చెప్పి కన్స్యూమర్ అవేర్నెస్ కూడా పెంచాలని ఆర్టికల్ సజెస్ట్ చేస్తుంది. సో అసలు ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటో చూద్దాం. ముందుగా బేసిక్ కాన్సెప్ట్ ఏంటి ఫుడ్ పాయిజనింగ్. ఫుడ్ పాయిజనింగ్ అంటే కంటామినేటెడ్ ఫుడ్ లేదా వాటర్ తినడం వల్ల వచ్చే ఇల్నెస్ అన్నమాట. సో ఈ కంటామినేషన్ ఎలా జరుగుతుంది? త్రూ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, కెమికల్స్, పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్, ఎక్స్పైర్డ్ ఫుడ్ లేదా ఇంప్రాపర్ స్టోరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజెస్ లో కానీ, హాస్టల్స్ లో, స్కూల్ మిడ్ డే మీల్స్ లో, స్ట్రీట్ ఫుడ్ లో. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది మనం చాలా సార్లు చూసాం. ఒక్కోసారి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా ఇవి మారే ఛాన్సెస్ ఉంటాయి. సో అసలు ఫుడ్ సేఫ్టీ అంటే ఏంటి? సో ఫుడ్ సెక్యూరిటీ అంటే ప్రతి వ్యక్తికి కూడా తగినంత ఫుడ్ అందుబాటులో ఉండడం. కానీ ఫుడ్ సేఫ్టీ అంటే ఏంటంటే ఆ ఫుడ్ ఆరోగ్యానికి హానికరం కాకుండా ఉండడం అన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫుడ్ అవైలబుల్ గా ఉంటే సరిపోదు, ఫుడ్ సేఫ్టీ కూడా కావాలన్నమాట. సో మెయిన్ గా ఇది గవర్నెన్స్ రోల్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ FFSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ద్వారా ఏర్పడింది. సో ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో FFSAI చేసే పనులు ఏంటి అంటే ఫుడ్ స్టాండర్డ్స్ ని తయారు చేయడం కానీ, ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ కి లైసెన్స్ ఇవ్వడం, ఫుడ్ క్వాలిటీని టెస్ట్ చేయడం, ఫుడ్ రీకాల్ చేయడం, అలాగే పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని నిర్వహించడం అనమాట. సో మీరు ప్యాకేజ్డ్ ఫుడ్స్ కొనేటప్పుడు
FFSCI లోగో చూసి ఉంటారు. సో అది ఫుడ్ క్వాలిటీకి ఒక రెగ్యులేటరీ సర్టిఫికేషన్ అన్నమాట. సో నెక్స్ట్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ SFSI. సో ఇది మెయిన్‌గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఈ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ FFSAI 2018-19లో ప్రారంభించిందన్నమాట. ఎందుకు అంటే స్టేట్స్‌ని ర్యాంక్ చేయడానికి. ఏ పారామీటర్స్ మీద చేస్తారు? హ్యూమన్ రిసోర్సెస్ కానీ, కాంప్లియన్స్, ఫుడ్ టెస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రైనింగ్, కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్. సో ఈ ర్యాంకింగ్ వల్ల స్టేట్స్ మధ్యలో హెల్తీ కాంపిటీషన్ అనేది వస్తుంది. సో ఫుడ్ సేఫ్టీ కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో వై ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్? మరి ఇవెందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్‌ది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ చాలా తక్కువ అన్నమాట. కొన్ని స్టేట్స్‌లో 30,000 ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్‌కి ఒక్క ఆఫీసర్ మాత్రమే ఉన్నారు. సో ఇమాజిన్ చేయండి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఒకరిపై ఉంటే ఎలా మానిటర్ చేస్తారు? రెండోదేంటంటే ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ చాలా వరకు సరిపోవడం లేదనమాట. థర్డ్ వన్ ఏంటంటే అనార్గనైజ్డ్ ఫుడ్ సెక్టార్ అనేది చాలా పెద్దది. లైక్ స్ట్రీట్ వెండార్స్, స్మాల్ హోటల్స్, లోకల్ ఫుడ్ బిజినెస్ అలాగే వీటిని రెగ్యులర్‌గా ఇన్స్‌పెక్ట్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. ఫోర్త్ ప్రాబ్లమ్ ఏంటంటే కన్స్యూమర్ అవేర్‌నెస్ అనేది తక్కువ. ఎక్స్‌పైరీ డేట్ చూడకుండా కొనడం, ఇంప్రాపర్ స్టోరేజ్, ఓపెన్ ఫుడ్ తినడం. సో ఇవన్నీ కూడా కేసెస్ పెరగడానికి మెయిన్ రీజన్స్ అన్నమాట. దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ కనెక్షన్ చూసుకుంటే సో మన కాన్స్టిట్యూషన్‌లో రైట్ టు సేఫ్ ఫుడ్ అనే పదం అసలు లేదు. కానీ సుప్రీం కోర్ట్ ఏమందంటే ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ అంటే హెల్తీ లైఫ్ కూడా ఇందులో ఒక పార్టే. కాబట్టి సేఫ్ ఫుడ్ లేకపోతే హెల్తీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది? అందుకే సేఫ్ ఫుడ్ కూడా ఆర్టికల్ 21లో భాగమని చెప్పి సుప్రీం కోర్ట్ చాలా కేసెస్‌లో చెప్పింది. సో దీనికి కనెక్షన్ చూసుకుంటే ఇంటర్నేషనల్ కనెక్షన్ కూడా చూసుకుంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేది ఎవరు తయారు చేస్తారంటే కోడెక్స్ అలిమెంటరియస్ కమిషన్ తయారు చేస్తుందన్నమాట. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది ఎవరెవరిది జాయింట్ ఆర్గనైజేషన్ అంటే WHO ప్లస్ FAO. సో ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ స్టాండర్డ్స్ ని రూపొందించే ప్రైమరీ సంస్థ ఇదే అన్నమాట. సో ఇండియా దీనిలో కూడా ఒక మెంబర్. అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఫుడ్ అందరికీ అందించడం గానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే కాదు, ఫుడ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ పోషణ్ అభియాన్ అంటే పోషణ్ అభియాన్‌లో న్యూట్రిషన్ అందిస్తారు. సో న్యూట్రిషన్‌తో పాటు సేఫ్ న్యూట్రిషన్ కూడా ఇవ్వడం అవసరం అన్నమాట. సో నెక్స్ట్ PM ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్. సో PMFME అంటే స్మాల్ ఫుడ్ ఇండస్ట్రీస్‌లో హైజీన్ స్టాండర్డ్స్ అనేది ఇంప్రూవ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వన్ హెల్త్ అప్రోచ్ అంటే మనుషులు, జంతువుల ఎన్విరాన్మెంట్ ఈ మూడిటిని హెల్త్ కూడా ఒకదానితో ఒకటి కనెక్టెడ్. సో ఫుడ్ బార్న్ డిసీజెస్ కూడా ఇందులో వస్తాయన్నమాట. సో మెయిన్‌గా ఈ ఫుడ్ సేఫ్టీలో ఉన్న ఛాలెంజెస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. లైక్ స్టాఫ్ షార్టేజ్ గానీ, టెస్టింగ్ ల్యాబ్స్ తక్కువ, వీక్ ఎన్ఫోర్స్‌మెంట్, లో కన్స్యూమర్ అవేర్‌నెస్, ఫుడ్ అడల్టరేషన్ గానీ, ఇన్ఫార్మల్ ఫుడ్ సెక్టార్, పూర్ కోల్డ్ స్టోరేజ్ అలాగే ల్యాక్ ఆఫ్ డిజిటల్ ట్రేసబిలిటీ ఇవన్నీ కూడా ఇందులో ఉన్న ఛాలెంజెస్. మరి దీనికి వే ఫార్వర్డ్ ఏంటి అంటే ప్రతి డిస్ట్రిక్ట్‌లో కూడా మోడర్న్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ అనేవి డెవలప్ చేయాలి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రిక్రూట్ చేయాలి. సో ఛాలెంజెస్‌కి సంబంధించి లింక్ చేసుకుంటా వే ఫార్వర్డ్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవాలి. కన్స్యూమర్ అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ అనేవి పెట్టాలి. ఫార్మ్ టు ఫోర్క్ ట్రేసబిలిటీ సిస్టమ్ అనేది తీసుకురావాలి. సో స్ట్రిక్ట్ పెనాల్టీస్ అనేది అమలు చేయాలని చెప్పి వే ఫార్వర్డ్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వెషన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్రై టు ఆన్సర్ దిస్ ప్రిలిమ్స్ క్వెషన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ట్రై టు ఆన్సర్ దిస్ మెయిన్స్ క్వెషన్ ఆల్సో. Third article is Arogya Setu 2.0 India's digital health leap. సో ఇక్కడ యూనియన్ హెల్త్ మినిస్టర్ JP నడ్డా ఆరోగ్య సేతు 2.0 లాంచ్ చేశారనమాట. సో కోవిడ్ సమయంలో ఆరోగ్య సేతు అనేది ఒక కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ మాత్రమే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని పూర్తిగా మోడర్నైజ్ చేసిందనమాట. అంటే ఇప్పుడు ఇది ఒక వన్ డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫార్మ్ గా మారిందనమాట. సో అంటే ఒకటి సిటిజన్స్‌కి సంబంధించిన హెల్త్ సర్వీసెస్ అన్నీ కూడా ఒకే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో అందుబాటులోకొస్తాయి. సో ఇది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. సో ఈ ఆరోగ్య సేతు 2.0 ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక
మనం రాజమండ్రిలో ఒక హాస్పిటల్‌కి వెళ్తాం. తర్వాత హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యామనుకోండి. కొత్త హాస్పిటల్‌కెళ్తే మళ్ళీ రిపోర్ట్స్, స్కాన్స్, మెడికల్ హిస్టరీ ఇవన్నీ కూడా క్యారీ చేయాలి. కొన్ని రిపోర్ట్స్ పోతాయి గూడా మేబీ మిస్ అవ్వచ్చు. సో, ఆరోగ్య సేతు 2.0 వల్ల మీ మెడికల్ రికార్డ్స్ మొత్తం డిజిటల్‌గా ఉంటుంది. సో, ఇండియాలో ఎక్కడ హాస్పిటల్‌కెళ్ళినా సరే డాక్టర్ మీ పర్మిషన్‌తో వెంటనే మెడికల్ హిస్టరీ అనేది చూడగలరనమాట. సో, దీన్నే డే హెల్త్ డేటా పోర్టబిలిటీ అంటారనమాట. సో, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది మనం చూసుకుంటే ఇది మెయిన్‌గా ఇందులో స్టాటిక్ పోర్షన్ అన్నమాట. సో, ఈ యాప్‌ని ఏ మిషన్‌లో ఒక భాగంగా చేశారు అనే క్వెషన్ అడిగితే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఇది 2021లో ప్రారంభమైంది. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇండియాలో ఒక ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఇండియాలో ఒక ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌ని నిర్మించడం. సో, డిజిటల్ ఇండియా లాగానే హెల్త్ సెక్టార్‌ని కూడా పూర్తిగా డిజిటల్ చేయడం అన్నమాట. సో, ఇది నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌కి అప్‌డేటెడ్ వెర్షన్. సో, ఈ ఆయుష్మాన్ భారత్‌లో మెయిన్‌గా 4 పిల్లర్స్ అనేవున్నాయి. సో, ఆ 4 పిల్లర్స్ కూడా చూసుకుంటే ఈ 4 పిల్లర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి అభా దట్ ఈస్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. సో, ఇది ప్రతి సిటిజన్స్‌కి కూడా ఒక యూనిక్ 14 డిజిట్ హెల్త్ ఐడీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఆధార్‌కి యూనిక్ ఐడెంటిటీ ఉన్నట్టే హెల్త్ సెక్టార్‌లో కూడా అభా అనేది ఒక యూనిక్ ఐడెంటిటీ అన్నమాట. సో, ఈ ఐడీ ద్వారా మెడికల్ రికార్డ్స్ లింక్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ దట్ ఈస్ హెచ్ఎఫ్ఆర్. సో, ఇండియాలో ఉన్న అన్ని హాస్పిటల్స్, క్లినిక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా డిజిటల్ రిజిస్ట్రీ లాంటిది. నెక్స్ట్ హెచ్‌పిఆర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ అంటే డాక్టర్స్, నర్సెస్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హెల్త్ డేటా మేనేజ్మెంట్ పాలిసీ. దట్ ఈస్ సిటిజన్ హెల్త్ డేటాని ఎలా స్టోర్ చేయాలని చెప్పి. సో, ప్రైవసీని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ 4 టర్మ్స్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ యూహెచ్ఐ దట్ ఈస్ యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్. సో, ఈ యూపీఐ గురించి అందరికీ తెలుసు. అలాగే హెల్త్ సెక్టార్‌కి గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటంటే యూహెచ్ఐ అన్నమాట. యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్. యూపీఐ ఎలా బ్యాంక్స్‌ని కనెక్ట్ చేస్తుందో యూహెచ్ఐ కూడా అన్ని హాస్పిటల్స్‌ని, ల్యాబ్స్‌ని, డాక్టర్స్‌ని, డిజిటల్ హెల్త్ యాప్స్‌ని కూడా కనెక్ట్ చేస్తుంది. సో, ఫ్యూచర్‌లో మీరు ఒక యాప్‌లోనే డాక్టర్ సెర్చ్, అపాయింట్మెంట్ బుకింగ్, ల్యాబ్ బుకింగ్, మెడిసిన్ డెలివరీ కూడా ఇవన్నీ చేయగలుగుతారు. సో, ఈ ఎన్‌హెచ్ఏ నేషనల్ హెల్త్ అథారిటీ రోల్ అనేది ఒకసారి చూసుకుంటే, ఈ మొత్తం డిజిటల్ హెల్త్ మిషన్స్‌ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే నేషనల్ హెల్త్ అథారిటీ. సో, ఇదే ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవైని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ కనెక్షన్ చూసుకుంటే ఆయుష్మాన్ భారత్‌లో 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ పీఎంజేఏవై. ప్రపంచంలోనే లార్జెస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ అన్నమాట ఇది. సో, పూర్ ఫ్యామిలీస్‌కి 5 లాక్స్ వరకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్. దట్ ఈస్ ఎర్లియర్ ఇవి హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్‌గా ఉండేయి. ప్రైమరీ హెల్త్ కేర్‌ని స్ట్రెంథెన్ చేయడమే వీటి మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. సో, ఇప్పుడు ఆరోగ్య సేతు 2.0 కూడా ఈ ఎకోసిస్టమ్‌లో ఒక పార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే అనీమియా ముక్త్ భారత్. సో, ఈ లాంచ్ టైమ్‌లో గవర్నమెంట్ అనీమియా ముక్త్ భారత్ గైడ్‌లైన్స్ కూడా విడుదల చేసిందనమాట. ఎందుకంటే ఇండియాలో ఉమెన్ గాని, ప్రెగ్నెంట్ మదర్స్, చిల్డ్రన్‌లో అనీమియా అనేది చాలా ఎక్కువ. ఐరన్ డెఫిషియన్సీ తగ్గించడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం అన్నమాట. సో, ఇది పోషణ్ అభియాన్‌తో కూడా లింక్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ అండ్ గవర్నెన్స్ కనెక్షన్ చూసుకుంటే ఆర్టికల్ 21 దట్ ఈస్ రైట్ టు లైఫ్. సో, సుప్రీం కోర్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం హెల్త్ కూడా రైట్ టు లైఫ్‌లో ఒక భాగమే. ముందు ఆర్టికల్‌లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో, హెల్త్ కేర్ యాక్సెసిబుల్ అవుతుందంటే, అఫోర్డబుల్ అవుతుంది, ఎఫిషియన్స్ అవుతుంది అంటే ఇది వెల్‌ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అలాగే మరి ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే డేటా ప్రైవసీ ఇష్యూస్. సో, ఈ డేటా ప్రైవసీ అనేది ఇందులో ఉన్న మెయిన్ ఛాలెంజ్. సో, హెల్త్ డేటా అనేది చాలా సెన్సిటివ్. అందుకే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సిటిజన్ కన్సెంట్ లేకుండా హెల్త్ రికార్డ్స్ షేర్ చేయకూడదు. ఇది ఇందులో ఉన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో, నెక్స్ట్ ఇందులో ఇంటర్నేషనల్ కనెక్షన్ చూసుకుంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది ప్రతి దేశం సాధించాలి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అన్నమాట. సో, ఎస్‌డిజి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ 3 దట్ ఈస్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్‌తో కూడా ఇది కనెక్ట్ అవుతుంది. డిజిటల్ హెల్త్ గాని, టెలిమెడిసిన్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ హెల్త్ కేర్‌కి ఒక బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు.
మెయిన్ గా ఈ ఆరోగ్య సేతు 2.0 వల్ల మెడికల్ రికార్డ్స్ అన్ని ఒకే చోట ఉంటాయి. పేపర్లెస్ హెల్త్ కేర్ ఉంటుంది, ఫాస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది, బెటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఉంటుంది, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది త్వరగా ప్రాసెస్ అవుతాయి అనమాట. డూప్లికేట్ టెస్టింగ్స్ తగ్గొచ్చు, బెటర్ హెల్త్ ప్లానింగ్ ఉంటుంది, అండ్ రూరల్ హెల్త్ కేర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఇంప్లిమెంట్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్రై టు ఆన్సర్ దిస్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇన్ ది కామెంట్ సెక్షన్ అండ్ ట్రై టు ఆన్సర్ దిస్ మెయిన్స్ క్వశ్చన్ ఆల్సో. నెక్స్ట్ ఆర్టికల్ ఈస్ కిసాన్ సారథి ప్లాట్ఫామ్ బ్రిడ్జింగ్ టెక్నాలజీ అండ్ ఫార్మర్ నీడ్స్. సో ఈ కిసాన్ సారథి అనేది ప్రస్తుతం ఇండియాలో లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ అగ్రి అడ్వైజరీ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఇది జూలై 2021 లో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా దీన్ని కవరేజ్ అనేది చాలా గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. సో ఇది 36 స్టేట్స్ అండ్ యూటీస్, అలాగే 768 డిస్ట్రిక్ట్స్, 6.63 lakh విలేజెస్ వరకు ఇది విస్తరించింది అనమాట. దాదాపు 2.95 crore ఫార్మర్స్ ఇందులో రిజిస్టర్ అయ్యారు. సో అంటే ఇది కేవలం ఒక పోర్టల్ కాదనమాట, ఇండియాలో డిజిటల్ అగ్రికల్చర్ కి ఒక బ్యాక్ బోన్ గా మారుతుంది. సో కిసాన్ సారథి అంటే ఏంటో చూద్దాం. సో సాధారణంగా రైతులకు సమాచారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, కిసాన్ విజ్ఞాన్ కేంద్ర, లోకల్ డీలర్స్ కానీ, నైబర్స్ కానీ ప్రతి సమాచారం కూడా సైంటిఫిక్ గా ఉండకపోవచ్చు. కిసాన్ సారథిలో ఏంటంటే ఫార్మర్స్ తన సమస్యలను లోకల్ లాంగ్వేజ్ లో అడగచ్చు అనమాట. ఎక్స్పర్ట్స్ నుంచి పర్సనల్ సజెషన్స్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాటన్ క్రాప్ కి పెస్ట్ వచ్చింది, ఫార్మర్ ఫోటో అప్లోడ్ చేసి ఎక్స్పర్ట్స్ లేదా ఏఐ అనాలిసిస్ ద్వారా సొల్యూషన్ వస్తుంది అనమాట. ఫార్మర్ ఇన్ కేస్ ఫోటో అప్లోడ్ చేస్తే తను తన నేటివ్ లాంగ్వేజ్ లో అడిగితే కూడా. సో ఇదే డిజిటల్ అడ్వైజరీ. ఈ కిసాన్ సారథి ప్లాట్ఫామ్ ని ఎవరు డెవలప్ చేశారంటే, సో ఇది మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ కలిసి రూపొందించిన ఒక ప్లాట్ఫామ్. లైక్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐఏఎస్ఆర్ఐ కానీ, డిజిటల్ ఇండియా కోఆపరేషన్. సో ఐఏఎస్ఆర్ఐ అంటే ఇండియన్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఈ ఇంటర్ మినిస్ట్రల్ కోఆర్డినేషన్ కూడా గవర్నెన్స్ లో ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మరి కిసాన్ సారథి ప్లాట్ఫామ్ వెనుకున్న టెక్నాలజీ ఏంటంటే, ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్న టెక్నాలజీ ఐఐడిఎస్ అంటే ఇంటరాక్టివ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ సిస్టమ్. ఇది 2-way కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఆఫీసర్ రైతుకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సో ఇక్కడ ఫార్మర్ కూడా క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో ఎక్స్పర్ట్స్ కూడా రిప్లై ఇస్తారు, అంటే కమ్యూనికేషన్ 2-way అయ్యింది. సో ఇది డిజిటల్ గవర్నెన్స్ కి గుడ్ ఎగ్జాంపుల్. వై దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ నీడెడ్? సో ఇండియాలో అగ్రికల్చర్ సెక్టార్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ. అంటే సరైన ఇన్ఫర్మేషన్ రైతుకి సరైన సమయంలో అందకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, రెయిన్ ఫార్కాస్ట్ అనేది ముందే తెలుసుంటే క్రాప్ అనేది చేంజ్ చేయొచ్చు. మార్కెట్ ప్రైస్ తెలుసుంటే హార్వెస్ట్ సేల్ అనేది డిలే చేయొచ్చు. పెస్ట్ వార్నింగ్ ముందే వస్తే క్రాప్ అనేది సేవ్ చేయొచ్చు అనమాట. సో ఇన్ఫర్మేషన్ గ్యాప్ ని తగ్గించడానికి కిసాన్ సారథి ప్లాట్ఫామ్ ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ స్వామినాథన్ కమిటీకి కనెక్షన్ చూసుకుంటే, ఎంఎస్ స్వామినాథన్ కమిటీ 2004 నుంచి 2006 మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కమిటీ ఏమంది అంటే, అగ్రికల్చర్ రిఫార్మ్స్ కి 5 పిల్లర్స్ లో ఒకటి రియల్ టైమ్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్. అంటే రైతుకి టైమ్లీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోతే అగ్రికల్చర్ సస్టైనబుల్ కాదనమాట. సో కిసాన్ సారథి ఇదే రికమెండేషన్ ని ప్రాక్టికల్ గా అమలు చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్. సో అంటే ఈ ప్లాట్ఫామ్ లో 730కి పైగా కేవీకేస్ అనేవి పనిచేస్తున్నాయి అనమాట. సో ఈ కృషి విజ్ఞాన్ కేంద్ర అనేది 1974 లో ప్రారంభమయ్యాయి. సో ఐసిఏఆర్ ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి అన్నమాట. ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా సైంటిఫిక్ ఫార్మింగ్ టెక్నిక్స్ ని ఫార్మర్స్ కి డెమాన్స్ట్రేట్ చేస్తాయి. ఫార్మర్స్ ఫీల్డ్ స్కూల్ లాంటివి నిర్వహిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో ఇది 1929 లో ఏర్పడింది. ఇది అగ్రికల్చర్ రీసెర్చ్ కి ఒక ఎపెక్స్ బాడీ అన్నమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తుంది. సో న్యూ క్రాప్ వెరైటీస్ కానీ, రీసెర్చ్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్, కేవీకేస్ ఇవన్నీ కూడా ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ తో కనెక్ట్ అవుతాయి. అదర్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్ అనేవి మనం చూసుకుంటే లైక్ పిఎం కిసాన్. సో ఇక్కడ ఎలిజిబుల్ ఫార్మర్స్ కి 6,000 ఇన్కమ్ సపోర్ట్ అనేది ఇస్తుంది. అలాగే ఈ నామ్ ఎలక్ట్రానిక్
నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. సో దేశవ్యాప్తంగా ఇది డిజిటల్ అగ్రికల్చర్ మార్కెట్ అన్నమాట. ఫార్మర్స్ కి బెటర్ ప్రైస్ డిస్కవరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ మై స్కీమ్ పోర్టల్, గవర్నమెంట్ స్కీమ్స్ ని సులభంగా తెలుసుకోవచ్చు దీని ద్వారా. నెక్స్ట్ భాషిని, ఏఐ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. సో రైతు తన మాతృభాషలోనే క్వశ్చన్స్ అడగొచ్చు. ఇది డిజిటల్ ఇంక్లూజన్ కి ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ 2021-25. సో ఇక్కడ ఈ మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టెక్నాలజీ ద్వారా అగ్రికల్చర్ ని మోడర్నైజ్ చేయడం. సో ఇందులో ఏఐ, డ్రోన్స్, రిమోట్ సెన్సింగ్, జిఐఎస్, అగ్రి స్టాక్ ఇవన్నీ కూడా ఇందులో ఒక పార్ట్ అన్నమాట. మరి అగ్రి స్టాక్ అనే టర్మ్ చాలా ఇంపార్టెంట్. అగ్రి స్టాక్ అంటే ఫార్మర్ డేటాబేస్, ల్యాండ్ రికార్డ్స్, క్రాప్ డీటెయిల్స్, స్కీమ్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఇంటిగ్రేట్ చేయడం. సో దీనివల్ల పర్సనలైజ్డ్ అగ్రికల్చర్ సర్వీసెస్ అనేది ఇవ్వచ్చు. కానీ ప్రైవసీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇందులో. అందుకే ఇక్కడ కూడా డిజిటల్ డిపిడిపి, సో డిజిటల్ పర్సనలైజ్డ్ డేటా బిల్ యాక్ట్ 2023 కూడా ఇక్కడ రిలవెంట్ అన్నమాట. అండ్ దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఈ ప్లాట్ఫామ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫార్మర్స్ కి సైంటిఫిక్ అడ్వైస్ ఉంటుంది, వెదర్ ఫోర్కాస్ట్ ఉంటుంది, ఈ పెస్ట్ అలర్ట్స్ అనేవి ఉంటుంది, క్రాప్ అడ్వైజరీ ఉంటుంది, మార్కెట్ ప్రైజెస్ మంచిగా వస్తాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటో తెలుసుకోవచ్చు, బెటర్ ప్రొడక్టివిటీ, హై ఇన్కమ్, అలాగే ఉమెన్ ఫార్మర్స్ కి కూడా యాక్సెస్, లోకల్ లాంగ్వేజెస్ సపోర్ట్, ఇవన్నీ అడ్వాంటేజెస్. కానీ ఇక్కడ మెయిన్ గా ఛాలెంజెస్ ఏంటంటే డిజిటల్ లిటరసీ అనేది చాలా మందికి ఉండదు, స్మార్ట్ ఫోన్ యాక్సెస్ ఉండదు, రూరల్ ఏరియాస్ లో ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా తక్కువ, స్మాల్ ఫార్మర్స్ కి అవేర్నెస్ ఉండదు, అలాగే డేటా ప్రైవసీ కానీ, లోకల్ లాంగ్వేజ్ యాక్యురసీ కానీ, ఏఐ రిలయబిలిటీ కానీ ఇవన్నిటిపై గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్రై టు ఆన్సర్ దిస్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అండ్ ట్రై టు ఆన్సర్ దిస్ మెయిన్స్ క్వశ్చన్ ఆల్సో. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే శ్రేష్ఠ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం ఫాలో అవ్వండి. అలాగే శ్రేష్ఠ ఆన్లైన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.